రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో 23 ఏళ్ల తర్వాత 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు, కానిస్టేబుళ్లకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు 10,715 మందికి ఓపీఎస్ ఇవ్వాలని చెప్పని అంతకుముందు క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా జీవో ఇవ్వటం జరిగింది. జీవో ఎంఎస్ నెంబర్ 53. ఇది 23 సంవత్సరాల నాటి కళ. డిఎస్సి ఉపాధ్యాయులది కానివ్వండి, ఇతర ఉద్యోగస్తులు కానివ్వండి. 2024 సెప్టెంబర్ 1కు ముందు ఉద్యోగ ప్రక్రియ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి కనుక అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సెప్టెంబర్ 1 లోపల వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకోవటం జరిగింది. నిజానికి ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకోవాలి. ఎందుకనంటే మన రాష్ట్రంలో సెప్టెంబర్ 1, 2004 నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. డిఎస్సి 2003 వాళ్ళకి కానివ్వండి, ఇతరులకు కానివ్వండి, జూన్ 4కే 2024 ఈ ఫలితాలు వచ్చేసినాయి. కానీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 2 నెలలు సమయం ఉన్నప్పటికీ వాళ్ళకు ఓపీఎస్ ఇవ్వలేదు. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. నేను సిపిఎస్ మీద సంతకం పెట్టనని చెప్పని ఢిల్లీ వెళ్ళి సిపిఎస్ మీద సంతకం పెట్టొచ్చినటువంటి ఘనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు. అది ఉన్నట్లు మాట్లాడుకోవాలి మనం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వారం రోజుల లోపల సిపిఎస్ అమలు చేస్తానని చెప్పాడు. సిపిఎస్ అమలు చేయటం దేవుడెరుగు. జీపీఎస్ అని చెప్పి సిపిఎస్ మెడలో ఉచ్చు తగిలిచ్చాడు. 2003లో ఆ డిఎస్సి వాళ్ళకి నువ్వు 2019 నుంచి 2024 వరకు నువ్వే అధికారంలో ఉన్నావు కదా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళ సాక్షి పేపర్లో రాస్తాడు సిపిఎస్ ఉద్యోగాలకి శటకోపం పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పని సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. సిపిఎస్ ఉద్యోగులందరికీ ఓపీఎస్ ఇస్తామని చెప్పని కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిందా? పెట్టలేదుగా. ఎందుకు ఆ కారు కూతలు కూయటం? ఎందుకని అబద్ధాలు ఆడటం? మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కూడా సిపిఎస్ 2003 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఇతర ఉద్యోగులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం 2004లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక సార్లు విన్నపాలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో సానుభూతితోటి వీళ్ళకి మనం ఓపీఎస్ ఇద్దాం, ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం 2 సార్లు ఆదేశాలు జారీ చేసింది, మేమో 57 ఇచ్చింది, అందుకని అమలు చేయాలని చెప్పని ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా ఉంది. ఖచ్చితంగా నిన్న జీవో విడుదలైనటువంటి వేళ వెంకట్రామరెడ్డి చూడండి, టైమింగ్ చూడండి, సమయం చూడండి. 10,715 మందికి లబ్ధి చేకూరే విధంగా జీవో ఇస్తే ఆ జీవోలో చాలా స్పష్టంగా ఆప్షన్ ఇచ్చారు. 1 టైం ఆప్షన్. నిధి యాప్ ద్వారా ఈ మొత్తం 15,715 మంది కూడా
వాళ్ళ యొక్క పేరుని అప్లోడ్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా ఓపీఎస్లోకి వెళ్ళిపోతారు. అంటే నువ్వు సిపిఎస్లో ఉంటావా ఓపీఎస్లో ఉంటావా అని చెప్పిన అందరూ ఓపీఎస్కి వెళ్ళిపోతారు. ఇంత మంచి వార్త వచ్చిన సమయంలో ఈ 6,500 మంది ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగస్తులు మొత్తం 10,715 మంది పండగ చేసుకున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోటోని నేను బతికినంతకాలం, మా కుటుంబం బతికినంతకాలం మా ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తామని చెప్పాను అందరూ అంటున్నటువంటి సమయంలో ఈ వెంకట్రామరెడ్డి గుండె చేయించుకోవటం ఏంటి? దేనికి గుండె చేయించుకున్నాడంట? ప్రభుత్వ ఉద్యోగుల్ని కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందంట. నెలకి 1,500 కోట్ల రూపాయలు క్షౌరం చేస్తుందంట. 50,000 కోట్లు బకాయి ఉందంట చెప్తున్నాడు ఈ మొనగాడు. అసలు ఎవరు ఈ వెంకట్రామరెడ్డి? ఈ వెంకట్రామరెడ్డి మాజీ సచివాలయ ఉద్యోగస్తుల అధ్యక్షుడు. ఇప్పుడు అతను ఉద్యోగస్తుడు కాదు. 2024 ఎన్నికల సమయంలో, జనరల్ ఎన్నికల సమయంలో పచ్చి వైకాపా కార్యకర్తలాగా కడపలో, ప్రొద్దుటూరులో వైకాపాకి అనుకూలంగా ఓట్లు వేయమని చెప్పని కరపత్రాలు ఆర్టీసీ బస్టాండ్లో పంచినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి. నువ్వు చేసింది నేరం. ప్రభుత్వ ఉద్యోగ నియమాలకు వ్యతిరేకంగా నీ యొక్క ప్రవర్తన ఉంది అని చెప్పని వచ్చినటువంటి ఫిర్యాదులకు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ నీ మీద చర్య తీసుకుంది. సస్పెండ్ చేయడమే కాదు, నేను డిస్మిస్ చేసి అవతల పారేసింది. యు డిజర్వ్డ్ ఫర్ ఇట్. అందుకని ఇవాళ నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కాదు, కానీ నువ్వు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడని చెప్పని అంటున్నావు. అసలు ఉద్యోగమే కాదు. ఉద్యోగుల గురించి మాట్లాడేటటువంటి హక్కు నీకు ఎక్కడిది? నేను వెంకట్రామరెడ్డి చేపించుకున్నటువంటి గుండు వెనకాల వెంకట్రామరెడ్డి మాత్రమే ఉన్నాడని నేను అనుకోవట్లా. తాడేపల్లి ప్యాలెస్ ఉంది. వెంకట్రామరెడ్డికి ఈ ధైర్యం వచ్చిందని నేను అనుకోను. వెంకట్రామరెడ్డిని వెంకట్రామరెడ్డిగా చుట్టాల నేను, మేమెవరం చుట్టాల. ఎవరు చెప్తే ఇతను గుండు గీపించుకున్నాడు, ఎవరు చెప్తే ఈ మాటలన్నీ మాట్లాడాడో మాకు తెలీదా? నువ్వు ఉన్నప్పుడు సచివాలయ ఉద్యోగస్తుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు రివర్స్ పిఆర్సీ ఇప్పించలేదా? ఐఆర్ కంటే పిఆర్సీ తక్కువ 4% తక్కువ ఇప్పించలేదా? డిఏలకు ఎగనామం పెట్టలేదా? 1,000 కోట్ల బకాయిలు పెట్టలేదా? నువ్వు 2024లో వైకాపా ప్రభుత్వం దిగిపోయే కాలం నాటికి 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్ళింది. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయలేదు కదా. మరి గురుకులాలకి, సొసైటీలో పనిచేసేటటువంటి వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ వయసు పెంచుతానని చెప్పి నువ్వు ఇచ్చినటువంటి జీవోను అమలు చేయలేదు కదా. ఇప్పుడు 15,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. నువ్వు ఇచ్చినటువంటి జీవోని అమలు పరిచింది రాష్ట్ర ప్రభుత్వం. మెగా డిఎస్సి వేస్తానని చెప్పని ఒక్క టీచర్ పోస్ట్ కూడా రిక్రూట్ చేయలేదు కదా నువ్వు. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ సొమ్మును కాజేసినటువంటి ప్రభుత్వం కదా మీది. ఇవన్నీ నువ్వు మర్చిపోయావేంటయా వెంకట్రామరెడ్డి? నీ ప్రభుత్వాన్ని నువ్వేదైతే పార్టీకి అంటగాగావో, ఏ ప్రభుత్వానికైతే అంటగాగావో, ఆ ప్రభుత్వం చేసినటువంటి ఆగడాలన్నీ ఇన్ని కావు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే క్షౌరం చేసిపోయింది ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ వైకాపా ప్రభుత్వం. అందుకనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీకి క్షౌరం చేసి 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మంచి జీవో ఇచ్చినటువంటి సందర్భంలో డైవర్షన్ చేయాలని, పక్కదారి పట్టించాలని చెప్పని ప్రభుత్వం మీద విషం చల్లాలి అనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో
నువ్వు ప్రభుత్వం మీద అభాండాలు వేయటం కాకపోతే నువ్వు ఎందుకు గుండు చేపించుకున్నావు? ఎవరన్నా సంతోషించేటటువంటి పనేనా ఇది? క్షౌరం చేసినటువంటి వాడికే క్షౌరం చేసేటటువంటి బాపతని ఇది. నువ్వు నకరాలు పోతున్నావు. మీ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల బకాయిలు పెట్టిందో తెలుసా నీకు? ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మంచి పనులు చేసిందో తెలుసా నీకు? దాదాపు ఇప్పటికీ 23,000 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నిన్నగాక మొన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ట్రాన్స్ఫర్స్ చాలా పారదర్శకంగా జరిగినాయి. ఎక్కడ ఒక్క తప్పు కూడా జరగకుండా జరిగినాయి. అలాగే డిగ్రీ కాలేజీకి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కాలేజీకి కూడా ప్రమోషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చాలా పారదర్శకంగా జరిగింది. కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక్క విమర్శ కూడా లేకుండా ఆ విధమైనటువంటి ప్రమోషన్లు, ఆ విధమైనటువంటి ట్రాన్స్ఫర్లు జరిగినాయి. అంతేకాదు ఇంకొకసారి నెమరు వేసుకోవాలి. ఈ దేశంలోనే ఎవరు ఇచ్చిండ్రు 43% ఫిట్మెంట్ 2015లో 43% ఫిట్మెంట్. గుర్తు తెచ్చుకోవా వెంకట్రామరెడ్డి. నీకేమన్నా జ్ఞాపక శక్తి ఉంటే, బుర్ర ఉంటే గుర్తు తెచ్చుకో, కంపేర్ చేసుకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో. సిపిఎస్ వాళ్ళకు కూడా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి విధంగా 2 జీవోలు ఇచ్చింది. జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 121 గ్రాట్యుటీ అండ్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్. అద్భుతమైనటువంటి 2 జీవోలు ఇచ్చింది. ఆ 2 జీవోల ద్వారా సిపిఎస్ ఉద్యోగి చనిపోతే ఇవాళ 45,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అంతకుముందు సిపిఎస్ ఉద్యోగి ఈ 2 జీవోలు రాకముందు ఎవరైనా చనిపోతే కేవలం 2,300 మాత్రమే పెన్షన్ వచ్చేది. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంపాథటిక్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. ఇతరుల యొక్క బాధని తన బాధగా అనుకోవటమే ఎంపాథటిక్ యాటిట్యూడ్. అటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మేము చాలా కృతజ్ఞులం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి మంచి జీవో ఇచ్చినందుకు. అందరూ సంబరపడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అన్ని సంఘాలు నేను అన్నాను, కొన్ని సంఘాలు అన్ని సచివాలయ ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా నిన్న హర్షం వ్యక్తం చేయటమే కాదు, సంబరాలు చేసుకున్నారు, కేకులు కోసుకున్నారు, నోట్లో తినిపించుకున్నారు స్వీటు. ఈవెన్ ఎడమొహం పెడమొహంగా ఇక తప్పదు మనకి అనేటటువంటి కొన్ని సంఘాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం అన్నారు. 2003 డిఎస్సి వారికి ఓపీఎస్ ఇచ్చినందుకు, అట్లాగే అంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ స్కీమ్ అమలుపరిచినందుకు తప్పదు. యు ఆర్ ఫోర్స్ టు థ్యాంక్ ద చీఫ్ మినిస్టర్ అండ్ కూటమి గవర్నమెంట్. అలా వాతావరణం ఉంటే నువ్వు గుండు గీయించుకుంటావా? ప్రభుత్వ ఉద్యోగులకి ఏం చేయటం లేదు, ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేస్తుందని చెప్పి నేను గుండు గీయించుకుంటావా? ఇవన్నీ నీ కళ్ళకు కనపట్టలేదా? చాలా స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 2024 నుంచి 2017 లోపల 16 విడతల్లో బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పని, ఎప్పటికే 23,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించిందని చెప్పని ఇప్పుడే మీకు చెప్పాను నేను. 10,000 కుటుంబాలకి పింఛన్లు కూడా ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో దాదాపు 3,000 పైచీలకు 3,168 పోస్టులతో జాబ్ క్యాలెండర్లు కూడా రేపు ఆగస్టు 15న విడుదల చేయటం జరుగుతుంది. అనుకున్నట్టుగా, చెప్పినట్టుగా, హామీ ఇచ్చినట్టుగా కూటమి ప్రభుత్వం 20 లక్షల జాబులు ఇవ్వటం ఖాయం.
మీ ప్రభుత్వాన్ని మీ 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 పార్టీకి, మీ గొడ్డల పార్టీకి ఒక కుళ్ళు ఏర్పడింది, ఒక అసూయ ఏర్పడింది, ఒక ఒత్తిడి ఏర్పడింది. ఏ మంచి జరిగినా కూడా ఆ మంచి జరిగిన రోజే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఆడటం. ఇవాళ నువ్వు గుండు గడుచుకోవడం కూడా డైవర్షన్ పాలిటిక్సే. నేను అడుగుతున్నా నిన్ను, రోజు కూటమి ప్రభుత్వం ఏదో ఒక మంచి పని చేస్తుంది, రోజు గుండు గడుచుకో. లేకపోతే మొలకలు మొలిస్తే మళ్ళా ఎల్లుండికి నున్నంగా చేపించుకో. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం నీ గుండు అట్టాగే ఉంటుంది. 2029 వరకు కాదు, ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. శాశ్వతంగా నీ గుండు అట్టాగే ఉంటుంది. ఆ గుండు అట్టాగే పెట్టుకో. ఎందుకంటే నిన్ను గుండు పట్టించుకున్నావు కదా. ఖచ్చితంగా జియో వచ్చిన రోజే, డిఎస్సి 2003 వాళ్ళకి జియో వచ్చిన రోజే నువ్వు గుండు కొట్టుచున్నావు కాబట్టి, అంటే కూటమి ప్రభుత్వం మంచి చేసిన రోజే నువ్వు గుండు చేయించుకుంటావు అనమాట. చాలా మంచి పనులు చేస్తుంది. 2 రోజులకో 3 రోజులకో 10 రోజులకో ఒకసారి మంచి చేస్తూ ఉంటుంది, నువ్వు గుండు చేయించుకుంటా ఉండు. నిరంతర ప్రక్రియ అది. అపాయింట్ చేసుకోకండి శాశ్వతంగా. అందుకని ఇవాళ ఏదో మనం వెంకట్రామరెడ్డి మాట్లాడని చెప్పని నేను అనుకోవట్లా. నిజంగా ఈ 2003 డిఎస్సిదండి క్యాబినెట్ ముందు అనుకున్నటువంటి అంశాల్లో లేకపోయినా కూడా ఇది చాలా అత్యవసరం అని చెప్పని టేబుల్ ఐటమ్గా తీసుకున్నారు. అంటే ఎంత అర్జెంటో చూడండి. ఎంత అర్జెంటుగా ఈ 2003 డిఎస్సి వాళ్ళకి ఓపీఎస్ ఇవ్వాలనేటటువంటి దాన్ని టేబుల్ ఐటమ్గా తీసుకొని ఇస్తే దాని గురించి నువ్వు ఒక్క మాట మాట్లాడావు నిన్న? ఒక్క మాట థ్యాంక్ యూ సీఎం అని చెప్పి నింద ఆయన చెప్పా. కాస్త ఎడమొహం పెడమొహం ఉన్నవాళ్ళు సైతం సీఎం గారికి థ్యాంక్ యూ చెప్పారు కదా. తప్పదు, చెప్తారంతే, తప్పదు. ఒక్క మాట, ఒక్క మాట, మాట వరుసకు ఒక మంచి మాట మాట్లాడావా? మాట్లాడకపోగా ఒక శనిలాగా గుండు గీపించుకుంటావా? సిగ్గులేదు నీకు? ఏ మనిషివయ్యా నువ్వు? నేను పట్టించుకోదలుచుకోవాలా. ఐ డోంట్ థింక్ దట్ నేను నిన్ను విమర్శించే స్థాయి కాదు, కానీ నిన్నుగా చుట్టాలా నేను. అది ఒక మాజీ ఎమ్మెల్సీగా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నిన్నుగా చుట్టాలా. నీ వెనకాల ఉన్నటువంటి ఫోర్స్ను చూస్తున్నా నేను. ఎవరు నిన్ను ఆడిస్తున్నారు, ఎవరు తానా అంటే నువ్వు తన్నానా అంటున్నావు, ఎవరు ఆడితే నువ్వు ఆడుతున్నావు, ఎవరు మాట్లాడమంటే నువ్వు మాట్లాడారు, ఎవరు గుండు చేయించుకుంటానంటే నువ్వు గుండు చేయించుకున్నావు. అందుకని నేను మాట్లాడుతున్నాను నీ గురించి. నిన్నే విమర్శించాల్సిన అవసరం మాకు లేదు, అసలు చిన్నపిల్లాడు నువ్వు. అందుకని ఎవరు మంచి చేసినా కూడా మంచి మాట్లాడటం అలవాటు చేసుకోండి. వెంకట్రామరెడ్డి కూడా చెప్తున్నా నేను. ఇవాళ నువ్వు చేసినటువంటి చర్యకి చాలామంది చీ కొడుతున్నారు, ఉమ్మొస్తున్నారు. ఏంటి పని? ఉద్యోగస్తులందరూ కూడా ఉమ్మొస్తున్నారు. ఇంత మంచి పని చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఆ విధంగా విమర్శించవచ్చునా? ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకేసారి అన్ని సమస్యలు పరిష్కారం కావు. నెమ్మదిగా తప్పనిసరిగా అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి అలాంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అది మరచి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పని నువ్వేదైతే నాటకాలు ఆడుతున్నావో, నిన్నెవరైతే ఆట ఆడిస్తున్నారో వాళ్ళ ఆటలు సాగవని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళ పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్పని ప్రజల్ని నేను కోరుతూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.